న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, సూర్యాపేట పట్టణానికి చెందిన హెల్తీఫై హాస్పిటల్ అధినేత మతకాల చలపతిరావు సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి, పోలీసు ఫిట్ గా ఉన్నప్పుడే సమాజం ఫిట్ గా ఉంటుందని కలెక్టర్ అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు. పని ఒత్తిడి, పని భారంతో సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోలేక చాలా మంది సిబ్బంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని అన్నారు. సార్ ఇదంతా జనరల్ మెడిసిన్. వెరీ నైస్. హలో డాక్టర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. యు ఆర్ మీ పేరు? మన్సూర్. ఎక్కడి నుంచి? జీజీఎస్. ఇక్కడ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఏర్పాటు చేసిన ఈ మెగా హెల్త్ క్యాంప్కి ముఖ్య అతిథిగా ఉన్న జిల్లా ఎస్పీ గారు నరసింహ ఐపీఎస్ గారికి, అదేవిధంగా డిఎంహెచ్ఓ సూర్యాపేట వెంకటరమణ గారికి, అడిషనల్ ఎస్పీ గారు రవీందర్ గారు జనార్దన్ గారికి, అదేవిధంగా జీజీహెచ్ డాక్టర్ గారు గీతావాణి మేడం గారికి, అదేవిధంగా మెయిన్గా ఈ ప్రోగ్రాంకి మనకి సహకారాలు వైద్యపరంగా ఇస్తున్న హెల్తీఫై హాస్పిటల్ చైర్మన్ గారు చలపతిరావు గారికి, అదేవిధంగా మనకి ఈ డాక్టర్స్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్తో పాటు మెడిసిన్స్ అంతే ముఖ్యం. దీంట్లో మెడిసిన్స్ సంబంధించి సూర్యాపేట జిల్లా నుంచి అసోసియేషన్స్, అది మెడికల్ కానీ ఫార్మసీ కానీ ఇట్లా అసోసియేషన్ ముందు వచ్చిన పెండెం విజయ్ గారికి, ప్రభాకర్ గారికి, ముషాని హరి గారికి, అందరికీ ఇక్కడ ప్రత్యేకంగా డాక్టర్స్, ఆఫ్ కోర్స్ చాలా మంది డాక్టర్స్ నాకు పేరుతో పరిచయం ఉన్నవారు ఇక్కడ మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. మనకి నర్సింగ్ స్టాఫ్ సిబ్బంది ఇక్కడ కనిపిస్తున్నారు, చాలా సంతోషం మీకు అందరికి చూసి. మా అదేవిధంగా శుభాకాంక్షలు. వాస్తవంగా సూర్యాపేట పోలీస్ అదృష్టం, జిల్లా ఎస్పీ గారు నరసింహ గారు ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి మంచిగా మన డిపార్ట్మెంట్ ముందు పోతుంది. దీంట్లో ప్రత్యేకంగా వారు అంతకుముందు చెప్పినట్లు నిన్ననే ఒకే రోజు జాన్పాట్ ఊర్స్ సంబంధించి బందోబస్తులు కావచ్చు, గవర్నర్ గారు, దాంతోపాటు ఆ గవర్నర్ గారి ప్రోగ్రామ్ లో మినిస్టర్స్ అంతా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు చేసి అట్లా యాక్టివిటీస్ లో
పకడ్బందీగా ప్లానింగ్ గా ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ముందు పోతున్నారంటే ఆ శ్రేయ మొత్తం ఎస్పీ గారికి వారి టీం మొత్తంకి, అంటే హోల్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పోతుంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మా తరఫున. ఇది ఒకటే కాదు, ఎస్పీ గారు వచ్చిన తర్వాత వివిధ యాక్టివిటీస్ లో మనకి పోలీస్ వెల్ఫేర్ గురించి ప్రత్యేకంగా యాక్టివిటీస్ చేస్తున్నారు. నాతో సాధారణంగా మేము వర్క్ విషయంలో రెగ్యులర్లీ టచ్ లో ఉంటాం. అప్పుడు ఒక్కొక్క విషయం ముందు తీసుకోవాలని వారి తపన, వాళ్ళ ఆలోచన. మనకి పోలీస్ సిబ్బంది కోసం జిమ్ అయినా కావచ్చు, మనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం కోర్ట్ అయినా కావచ్చు, సబ్సిడైజ్ క్యాంటీన్ అయినా కావచ్చు, ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ అయినా కావచ్చు. అట్లా ఒకటి చేసుకుంటూ పోతేనే జిల్లా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి సహకారం చేసిన పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మనం వెల్ఫేర్ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని దాంట్లో పెద్ద ఎత్తున దృష్టి సాధిస్తున్నారు ఎస్పీ గారు. చాలా ప్రత్యేకంగా మీకు మన తరఫున, పోలీస్ బృందం తరఫున మీకు ధన్యవాదాలు సార్. కమింగ్ టు ది హెల్త్ ఆస్పెక్ట్, యాక్చువల్గా డ్యూటీలు ఉన్నప్పుడు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు మనం రాత్రి పగలు చూడకుండా ఏ డ్యూటీ వచ్చిన దాన్ని చేసుకుంటూ పోతాం. ఇంట్లో సాధారణంగా మనం పెద్ద మనిషి ఉంటాం, డ్యూటీ చేసేవాళ్ళం. ఏమైతుంది, డ్యూటీ వచ్చిందంటే కొంచెం కాలు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని తర్వాత చూద్దాంలే అని సాధారణంగా ఆలోచన. దానివల్ల ఏమైతుందంటే చిన్న ప్రాబ్లం, ఉదాహరణకి ఒక యాసిడిటీ ప్రాబ్లం చూసుకోండి. ఈ మధ్య నాకు సాధారణంగా ఎక్కువ కనిపిస్తుంది. మనం ఏమంటాము? నమస్కారం. ఈ రోజు ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ కి మన జిల్లాలో అహర్రాత్రులు శ్రమిస్తున్నటువంటి మన పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది కావచ్చు, హోంగార్డ్ సిబ్బంది కావచ్చు, సివిల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాత్రనక పగలనక సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల ఆరోగ్యం, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దీని అంతటి దృష్టిలో పెట్టుకొని ఎంతో హెక్టిక్ గా పనిచేసేటువంటి మన సిబ్బందికి ఖచ్చితంగా అంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గర అన్ని రకాల పరీక్షలు తీసుకొని వాళ్ళలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నామనేటువంటి ధీమాన్ని కల్పించడమే కాకుండా ఏ చిన్న లోపాలు ఉన్నా దాన్ని మెరుగైనటువంటి చికిత్స ద్వారా బాగు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని మన డిపిఓలో చాలా హెక్టిక్ డ్యూటీస్ ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి, ఈ మీటింగ్కి, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా హెల్త్ పై హాస్పిటల్ మేనేజ్మెంట్ చలపతిరావు గారికి, అడిషనల్ ఎస్పీస్ నా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా జీజీహెచ్ నుంచి వచ్చిన సీనియర్ డాక్టర్స్ కి, అదేవిధంగా కొంతమంది మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పి ఈ డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధులు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ల బృందానికి, సపోర్టింగ్ స్టాఫ్ కి మరియు నా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అందరికీ నమస్కారాలు, శుభోదయం. మీ అందరికీ తెలుసు, సో ఎన్నో జిల్లా యంత్రాంగంలో పోలీసు నిమగ్నం అవుతూ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, బందోబస్తులు, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, సరైనటువంటి వేళకు తిండి లేకపోవడం, సరైనటువంటి వేళకు భోజనం తీసుకోలేకపోవడం, అక్కడ ఉన్న పరిస్థితి